అల్లావకాష్ లాజిక్స్ అనే నా కొత్త యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. గతంలో కుఫ్లీ పీపుల్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అందు నుంచి నాకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చాలా ఆశపడ్డాను. ఒక $60 వచ్చేది. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో ఇండివిజువల్ పెట్టుకున్న బిజినెస్ పెట్టడం వల్ల ఆ అమౌంట్ రాలేదు. దాన్ని చేంజ్ చేద్దామన్నా కూడా అవ్వలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, చాలా బాధలు. ఎందుకంటే అమౌంట్ నాకు ఇప్పటిదాకా కనుక ఆ ఛానల్ రన్నింగ్లో ఉండింటే ఒక 1 lakh దాకా అమౌంట్ వచ్చేది. ఆ అమౌంట్ నాకు చాలా యూస్ఫుల్ అయ్యేది. కానీ రాలేకపోయాను. ఎందుకంటే నాకు నోటిదంకా వచ్చింది ఇది దొరకదనమాట. నోటిదంకా వస్తుంది కానీ ఇది దొరకదు. అంతే గతంలో నేను చేసినటువంటి వ్యవసాయంలో కానీ ఏ పనిలో అయినా కానీ నోటిదంకా వస్తుంది కానీ ఇది తినలేను అట్లా అనమాట. దాంట్లో కూడా అలాగే జరిగింది. కానీ ఇలా జరిగింది అని చెప్పేసి నేను బాధపడిపోయి నేను అక్కడే అలాగే ఉండిపోయి అలా ఉండలేదన్నమాట. సో అంత సక్సెస్ అయిన తర్వాత దానికి నేను 2 years కష్టపడ్డాను. ఆ 2 years కష్టపడిన దానికి ఫలితం లేకుండా పోయింది. చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అప్పుడప్పుడే కొత్తగా అది వైరల్ అవుతూ ఉండేది. ఆ టైంలో ఇలాంటి షాక్. ఆ తర్వాత నేను ఒక 3 నెలలు, ఒక 4 నెలల దాకా గ్యాప్ తీసుకొని ఎలా దీన్ని నేను ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని, ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేరు, ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని అల్లావకాష్ లాజిక్స్ అనే పేరుతో నేను క్రియేట్ చేశాను. రీసెంట్గానే ఒక నెల రోజుల క్రితం ఛానల్ క్రియేట్ చేశాను. ఒక 3 వారాల నుంచి ఇందులో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ దేవుడి దయ వల్ల, మీ అభిమానం వల్ల ఈ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటిదాకా 3,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పటిదాకా 3,500 వాచింగ్ అవర్స్ వచ్చాయి. ఇంకా జస్ట్ 500 వాచింగ్ అవర్స్. రేపు ఎల్లుండి వచ్చేస్తాయి. ఇది కూడా మానిటైజేషన్ ఓపెన్ అయిపోతుంది. నా పేమెంట్ కూడా ఈ ఛానల్లో ఒక 2 weeks నుంచి పేమెంట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇదే అనమాట. అంటే నేను అలాగే అక్కడే ఉండిపోయింటే నాకు ఇలా అన్యాయం జరిగింది, సో దేవుడు నాకు ఇట్లా చేశాడే, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి నేను అలాగే కనుక ఉండిపోయింటే, ఏ ప్రయత్నమో చేయకుండా ఉండింటే ఈరోజు నేను నా మానిటైజేషన్ ఓపెన్ అయ్యేది కాదు, నా ఛానల్ ఇంత రీచ్ అయ్యేది కాదనమాట. సో ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా అప్పుడు ఏదైతే జరిగిందో, నాకు పంటల్లో ఇలా నష్టం జరిగింది అని చెప్పేసి అక్కడ నేను గివప్ ఇవ్వలేదు. నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలా నేను నష్టపోయాను, నాకు ఇలా రాలేకపోయింది, నా దరిద్రం ఇలా ఉంది అని చెప్పేసి నేను అక్కడ కూడా ఏం కాలేదన్నమాట. సో అలాగే కంటిన్యూ చేస్తూ ఈరోజు యూట్యూబ్ ఛానల్ రీచ్ అయిందనమాట. చాలా సంతోషంగా ఉంది. 3,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు కదా ఈ 3 వారాల్లో. ఇక రాబోయే 3 వారాల్లో ఈ 3,000 మందిని కాస్త 30,000 మందిని చేసే టార్గెట్ ఉందన్నమాట నాకు. సో ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను ఇందులో మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. పనికిమాలిన విషయాల గురించి నేను మాట్లాడడం లేదనమాట. సో ఏదైతే అవసరం ఉందో, ఇది న్యాయం కోసం మాత్రమే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే నేను ఇందులో చేయడం జరుగుతుంది. జనాలకి అవసరమయ్యేటివి మాత్రమే, నాకు తెలిసినటువంటి విషయాలు మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ని, అల్లావకాష్ లాజిక్స్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇట్లాంటివి నచ్చదు, మీకు ఏదన్నా వేరే ఏదైనా ఎంటర్టైన్మెంట్, పనికి మాలిన వీడియోలే మీకు కావాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని ఏం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకున్నది. ఇందులో ఏమైనా తప్పంటే క్షమించండి. ఎందుకంటే నేను ఈ విషయం చెప్పుకోవాలి. నేను గతంలో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత మీకు కూడా ఇలాంటి విషయాలు జరిగి ఉంటే మీ జీవితంలో కూడా, ఒక బాధ జరిగిన తర్వాత అదే బాధలోనే ఉండిపోయేదానికంటే ఆ బాధని ఓవర్కమ్ చేసి మనం దీన్ని రెక్టిఫై చేసుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అంటే ఏదో ఒక మార్గం ఉంటుంది అని చెప్పేసి దేవుడు ఇస్తూ ఉంటాడనమాట. సో ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నాకు పేమెంట్స్ రావాలి. ఎందుకంటే నాకు అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఎందుకంటే నేను డబ్బులు ఆడి నేను నష్టపోలేదు, డబ్బులాట ఆడి నష్టపోలేదు, వేరే వ్యసనాల వల్ల నేను నష్టపోలేదు. నేను జస్ట్ ఓన్లీ ఏదైతే నా ప్యాషన్ ఉందో, అంటే వ్యవసాయం, నేను జాబ్ చేస్తూ నేను వ్యవసాయం చేయాలని నేను అనుకున్నానో, దానిలో కొత్తలో నాకు తెలియక వేరే వాటి అన్నిటికీ ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి ఇలా నష్టపోయానా, లేదంటే వాతావరణ ప్రభావం వల్ల నష్టపోయానా, లేదంటే సీడ్స్ టెర్మినేషన్ ఏదైతే ఉంటుందో అది లేకపోవడం వల్ల నష్టపోయానా, నా కష్టంలో లోపమైతే ఏమాత్రమూ లేదు. ఎందుకంటే నేను గుడ్డులాగా పనిచేశాను. కానీ ఏమో జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ మార్గంలో అయినా నేను దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి.